ఏపీఆర్ఎస్ఏ వారి ఆదేశాల మేరకు శ్రీ ఎం లక్ష్మీరాజు తహసీల్దార్ మరియు వేణుగోపాల్ తహసీల్దార్ వారి అధ్యక్షతన జరిగినటువంటి ఎన్నికల్లో కలెక్టరేట్ రెవెన్యూ డివిజన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికలలో మాకు సహకరించినటువంటి కలెక్టరేట్ సభ్యులకు మా యొక్క కృతజ్ఞతలు మరియు మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలము. అలాగే కలెక్టరేట్ యూనిట్ నందు పనిచేయుచున్న ప్రతి సభ్యులకు వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించగలమని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ప్రెసిడెంట్, కలెక్టర్, యూనిట్ మరియు కార్యవర్గ సభ్యులు అందరం పాల్గొనడం జరిగింది. రెండు చైర్లే రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారి యొక్క ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో అన్ని యూనిట్లకు ఎలక్షన్స్ జరిపి మరియు జిల్లా బాడీ ఎలక్షన్స్ కూడా జరపవలసిందిగా ఆదేశించినారు. ఆ క్రమంగానే కలెక్టరేట్ యూనిట్కి ఎన్నికలు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం గాను 7వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయడం అయింది. ఆ ప్రకారంగానే ఈరోజు కలెక్టరేట్ యూనిట్ యొక్క కార్యవర్గ సభ్యుల ఎన్నికలు నిర్వహించడం అయింది. ఈ ఎన్నికల్లో భాగంగా మొత్తం 16 పోస్టులకు గాను 16 నామినేషన్లు రిసీవ్ చేసుకోవడం అయింది. సో పోటీ పడే అభ్యర్థుల నుంచి ఎవరి దగ్గర నుంచి నామినేషన్లు లేనందువల్ల ఎవరైతే నామినేషన్స్ ఫైల్ చేసినారో ఆ అభ్యర్థులందరినీ యునానిమస్ గా ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం అయింది. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ యూనిట్ యొక్క బాడీ మెంబర్స్ మొత్తం 2026 మరియు 2029 3 సంవత్సరాల టర్మ్ గాను ఎన్నికలు నిర్వహించడమైనది. ఈ ఎన్నికల్లో అందరూ సజావుగా సహకరించి పూర్తిగా ఏ ఇబ్బంది కలగకుండా నిర్వహించడానికి అందరూ తోడ్పాటు అందించారు. కాబట్టి ఎన్నికని న్యాయంగా ఎలక్ట్ చేయడం అయింది. సో కలెక్టరేట్ యూనిట్ యొక్క ఎన్నికలు ఈ రోజుతో పూర్తయినాయి. మిగతా 3 యూనిట్ల ఎన్నికలు కూడా జరుగుతాయి. అయిన తర్వాత జిల్లా ఎన్నికలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. లక్ష్మీరాజ్ అండి, ఇలా ఎలక్షన్ ఆఫీసర్గా నేను నామినేట్ అయ్యాను. ఎలక్షన్స్ నిర్వహించాను. నేను కలెక్టర్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాను. రాష్ట్ర నాయకత్వం వారు ఆదేశించిన అనుసారంగా జిల్లా నాయకత్వం ఎలక్షన్స్ జరుపుటకు మాకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని నియమించారు. ఎలక్షన్ ఆఫీసర్ పేరు ఎం లక్ష్మీరాజు సారు. ఈరోజు మాకు సజావుగా ఎలక్షన్స్ జరిపి ఇది చేశారు కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే మా బాడీ మెంబర్స్ 16 మంది ఎవరైతే మా మీద నమ్మకం ఉంచి ఎంప్లాయీస్ మమ్మల్ని యునానిమస్ గా చేసి గెలిపించినారో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి. అండ్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సభ్యులు ముందు నుండి. ఈరోజు నా పేరు సహారాబాను, నేను డిప్యూటీ తహసీల్దారు. ఈరోజు మా కలెక్టరేట్ యూనిట్ ఎలక్షన్స్ జరిగినాయి. దానికి జిల్లా యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో లక్ష్మీరాజు సార్ని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించినారు. నెక్స్ట్ లక్ష్మీరాజు సార్, నెక్స్ట్ ఈయన వేణుగోపాల్ సార్, వేణుగోపాలరావు సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఎన్నికలు సజావుగా జరిగినాయి. నా పోస్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రెసిడెంట్ గా నేను ఎన్నికైనాను. ఈ కార్యక్రమంకు వచ్చి మా రెవెన్యూ ఎంప్లాయీస్, నెక్స్ట్ మాకు సహకరించిన మీడియాకు అందరికీ నేను ఈ సమయంలో పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లే నాకు ఈ పోస్ట్ ఇచ్చి మామూలుగా ఆల్రెడీ ఏపీజేఏసీ ఉమెన్ వింగ్ అమరావతికి కర్నూలు జిల్లా చైర్పర్సన్ని నేను. దాంట్లో చైర్పర్సన్, ఇప్పుడు రెవెన్యూ అసోసియేషన్ లో అసోసియేట్ ప్రెసిడెంట్ కర్నూలు డిస్ట్రిక్ట్ కి, కర్నూలు కలెక్టరేట్ యూనిట్ కి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరి రెవెన్యూ ఎంప్లాయీస్ కి అందరికీ నేను పేరు పేరున, మీడియా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.